హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గొలగముల్లో ఉన్న వెంకయ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అందుకోసం బ్యాగ్ అయితే సర్దుతున్నాను. వీడియో మా హస్బెండ్ తీయమన్నాను, అందుకే కొంచెం వంగరగా పోయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంక నేనైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ మా పిల్లలు కూడా రెడీ అయిపోయి నాకు బాయ్ చెప్తున్నారు. లాస్ట్లో ఇంకా నేను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని బయలుదేరేసాము. ఇంకా బస్సులో వెళ్దామంటే మా హస్బెండ్ వద్దు, బైక్లో వెళ్ళిపోదాం అన్నాడు. అందుకని బైక్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, పొలాలు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో. బస్సులో వెళ్ళుంటే నేనైతే ఈ వ్యూని ఖచ్చితంగా మిస్ అయిపోయి ఉండేదాన్ని. నేనైతే ఇంకా మా హస్బెండ్ని ఇంకెంత దూరం వెళ్ళాలి అని అడుగుతూనే వచ్చాను. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను వెంకయ్య స్వామి టెంపుల్కి. ఇంక మధ్యలో అయితే టిఫిన్ అయితే చేయలేదు నేను బయలుదేరేటప్పుడు. ఇంకా మా హస్బెండ్ ఒక దగ్గర ఆగి టిఫిన్ అయితే ఇప్పించాడు. ఇంకా మా హస్బెండ్ నాకైతే ఆనియన్ దోశ అంటే ఇష్టం అని చెప్పి ఆనియన్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా తిన్న తర్వాత అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. హాఫ్ అన్ అవర్ అయితే గొలగముడి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ కాబట్టి జనాభా కూడా తక్కువగానే ఉన్నారు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకుని టెంకాయ అయితే కొట్టుకొని అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే బాగా జరిగింది మాకు. నైట్ వచ్చి నిద్ర చేద్దాం అనుకున్నాం, కానీ మాకైతే కుదరలేదు పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకైతే అన్నదానం కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అడిగారు. ఐస్ క్రీమ్ తీసేసాము. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అయితే రిటర్న్ అయితే బయలుదేరేసాము. రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే స్మార్ట్ బజార్ కూడా వెళ్ళాము. వీడియో అయితే తీయలేకపోయాను. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. మార్నింగ్ 7 AM అయితే పెట్టేస్తాను. బాయ్.